బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, అవన్నీ అభ్యంతరం కాదు, అది మీ ఇష్టం. ఎందుకంటే టీవీ5 ఉన్నటువంటి సంస్కృతి అటువంటిది. కానీ వాటన్నిటికీ భిన్నంగా భగవద్గీత మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు క్షమించరానటువంటివి. నేను బిఆర్ నాయుడు గారు నాకన్నా వయసులో చాలా పెద్ద. ఆయన్ని నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మిగతా విషయాలు మీ ఇష్టం. మీరు అన్నారు మాకు పరిచయాలు ఉన్నాయి, మేమేదో కొనసాగం, దాని గురించి మీరు భక్తులు అనే ప్రభుత్వము, భక్తులకు సంబంధించింది ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, భక్తులు ఏ విధంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనేటువంటి అంశాల జోలికి నేను వెళ్ళటం లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం, మీకు తెలిసినటువంటి విషయం. నేను మాట్లాడేది మీరు భగవద్గీత చేసినటువంటి వ్యాఖ్యలు, భగవద్గీత మీద చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం. అవి హిందూ ధర్మాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం నియమావళిని కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు హుందాగా వాటిని వెనక్కి తీసుకుని భక్తులకు క్షమాపణ చెప్తే గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పి నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, బిఆర్ నాయుడు గారు భగవద్గీత మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అతి పవిత్రమైనటువంటి భగవద్గీత మీద చేసినటువంటి వ్యాఖ్యలని నేను తీవ్రంగా